నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం. వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం. జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగునింపే ఒక భాష. ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి నీతో మాట్లాడుతుంది. అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం. మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి. 100% జాబ్ గ్యారంటీ. వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. నక్షత్రాల గురించి చెప్తూ ఉన్నారు. 26 నక్షత్రాల గురించి మాట్లాడుకోవడం జరిగింది. ఇంకా ఫైనల్లీ రేవతి నక్షత్రం, చిట్ట చివరి నక్షత్రం. ఈ నక్షత్ర జాతకులు ఎలా ఉంటారు, ఏ దశతో మొదలు అవుతుంది వీళ్ళ జీవితం, ఎప్పుడు వివాహం చేసుకోవడం అనేది కరెక్ట్ టైంగా కన్సిడర్ చేస్తారు, అలాగే సెటిల్మెంట్ అనేది ఎప్పుడు ఉంటుంది, ఇత్యాది విషయాలు ఒకసారి మీ ద్వారానండి. తప్పకుండా నాన్న. రేవతి నక్షత్రం అంటేనే జనరల్ గా ఏంటంటే నక్షత్రం రేవతి అనే ఒక అమ్మవారు పితృదేవతలకి దారి చూపించే నక్షత్రం ఈ నక్షత్రం. సో నక్షత్రం పుట్టడం ఒక అదృష్టం అయితే అది బుధ నక్షత్రం వల్ల వీళ్ళకి దురదృష్టం. అయ్యో, ఎందుకంటే జనరల్ గా మీన రాశికి బుధుడు యోగకారకుడు కాదు కదా, నీచపడతాడు. రెండు ఏంటంటే దశ బుధ మహాదశ నడిచినప్పుడు లగ్నం ఏదైనా వీళ్ళకి వ్యతిరేకంగా పడితే చిన్నప్పుడు ఎడ్యుకేషన్ మొత్తం ఇబ్బంది, చదువు మొత్తం పోతుంది. తర్వాత చదువు మధ్యలో ఆగిపోయే అవకాశాలు ఉంటాయి. కొంతమందికి దశ యోగించిన మధ్యలో ఉన్న గ్రహాలు అంతర్దశ వచ్చినప్పుడు చదువు డిస్టర్బ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. 10th ఆగిపోయి మళ్ళీ ఇంటర్మీడియట్ డిగ్రీలు ప్రైవేట్గా కట్టడం, 10th వరకు బ్రహ్మాండంగా లైఫ్ సాగి అక్కడి నుంచి లైఫ్ తిరిగిపోవడం, టర్నింగ్ అయిపోవడం, ఇవన్నీ కూడా బుధ నక్షత్రం వల్ల ఏంటంటే వీళ్ళకి ఎన్ని తెలియట్లు ఉన్నా పాపం ఎంత కాన్సన్ట్రేట్ గా పని చేద్దాం అనుకున్నా, ఎంత నిజాయితీగా ఉందాం అనుకున్నా ఉండలేదు. అమ్మో, 17 ఏళ్ళు. ఖచ్చితంగా 17 ఏళ్ళు. అంటే 1 పాదం అంటే 17 ఏళ్ళు, 2, 3, 4 అంటే కొంచెం తేడా వస్తుంది. ఈ తేడాలో యోగమైన దశలు బాగుంటాయి. కానీ బుధ మహాదశతో వచ్చే దశ వీడికి యోగించాలి కదా, మళ్ళీ వచ్చేది కేతువు యోగించాలి కదా. సో కేతువు ఎక్కడున్నాడు అనేది ఇంపార్టెంట్. సో లగ్నానికి కేతువు ఏమయ్యాడు అది కొంచెం మళ్ళీ ఒక నాలెడ్జ్ గెయిన్ చేయడానికి. కానీ ఇప్పుడు ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఏమి చదువుతారంటే వేదాలు చదువుతారు, శాస్త్రాలు చదువుతారు, తర్వాత సోషల్ అంటే సినిమా సంబంధించిన రంగాల్లో కానీ, తర్వాత క్రియేటివిటీస్ లో కానీ, వీటిలో అన్ని రంగాల్లో ఉన్నారు వీళ్ళు. ఒక రంగం ఈ రంగం ఆ రంగం ఉండేది, అన్ని రంగాల్లో ఈ రేవతి నక్షత్రం ఉంటారు. దాని డిపెండ్స్ దాని జాతకంలో ఉండే యోగాలు బట్టి. బుధుడు బాగా లగ్నానికి మంచిగా బలమైన వాడైతే చక్కగా వీళ్ళు ఫిల్మ్ ఇండస్ట్రీస్ లోని వాటిల్లోని, తర్వాత మంచి మ్యూజిషియన్స్ లోని, క్రియేటివిటీస్ లోని ఎప్పుడు నిరంతరం బిజీగా ఉండడం. సో కుజుడు కొని వీళ్ళకి యోగ లగ్నానికి అయితే కొట్టి మాట్లాడుతుంటారు. ఏదైనా తప్పు ఒక చిన్న సమాచారం గురించి తప్పుగా మాట్లాడంటే ఎందుకు మాట్లాడు తప్పుగా, అంత అవసరం వచ్చింది టప్ప 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 పడుతూనే ఉంటాయి, దెబ్బలు ఇంకా పడుతూనే ఉంటాయి. ఎందుకు కొడతారో తెలియదు, అంత కోపం ఉంటుంది అది. కానీ వీళ్ళిద్దరు యోగించలేదు అనుకో సైలెంట్ గా అసలు ఎవరితో ఏం మాట్లాడకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకుని వెళ్ళిపోతారు. ఇది ఈ నక్షత్రం. అంటే ఈ నక్షత్రంలో ఉండే యోగాలు ఎన్ని ఉన్నా సరే జాతకానికి యోగం కాకపోతే చాలా ఇబ్బంది పడతారు. అది ఎన్నేళ్ళు పడతారు అంటే 50 ఏళ్ళ దాకా. ఖచ్చితంగా. ఏమిటి శుక్ర మహాదశ కూడా యోగించదా? జనరల్ గా శుక్రుడు బాగున్నారు కదా నాన్న. లగ్నం మీన లగ్నం అయితే శుక్రుడు యోగిస్తాడు. మీన రాశి మీన లగ్నం అయితే అప్పుడు శుక్రుడు ఒక రాగానే వీళ్ళకి కొంచెం మ్యారేజ్ అవ్వడం, ఒక సెటిల్మెంట్ రావడం, లైఫ్ కొంచెం టర్నింగ్ అవ్వడం, ఇవన్నీ బాగుంటాయి. లేకపోతే చాలా ఇబ్బంది పడతారు. తర్వాత వచ్చే రవి దశ, రవి యోగించాలి. చాలా మంది శుక్రుడు యోగిస్తే రవి యోగించడు. అయ్యో, ఆల్టర్నేటివ్ గా ఉంటాయి కదా ఖచ్చితంగా. సో శుక్రుడు మహాదశ యోగించింది బానే, ఒక స్థిరంగా వచ్చారు, ఇప్పటికీ సంపాదించుకుని అంటే రవి దశ వచ్చాక మొత్తం లాక్కెళ్ళిపోతాడు. కానీ 6 ఏళ్లే కదా అనుకోవడానికి లేదు, వెళ్ళిపోవడానికి ఎంతో సమయం పడదు. ఎందుకంటే ఈ నక్షత్రం వాళ్ళకి ఒక మాయ అనేది ఈజీగా పడిపోతారు, పొగుడితే పడతారు. సో ఏదైనా మీతో అవుతుంది, మీ చేయకపోతే ఎవరు చేస్తారని అడిగితే పడతారు. జనరల్ గా మంచి వాళ్ళ వల్ల మంచితనం ఎప్పుడు కూడా ఏంటంటే ముంచుతుంది. కరెక్ట్. ఆ మంచితనం వల్ల వీళ్ళు ఎప్పుడైనా సరే ఇబ్బంది పడేది. ఈ శుక్రమాదశలో ఎంత యోగం వచ్చి అన్ని నిలబెట్టుకున్నా అనుకున్నా రవిదశ యోగించకపోతే డెఫినెట్ గా మొత్తం పోతుంది. అసలు రవిదశ యోగించకపోతే అసలు వీళ్ళకి ఆస్తులే ఉండవు, అసలు వీళ్ళకి కష్టజీవే. రవి మీనరాశికి మీన లగ్నం అయితే బాగుంటుంది. ఒకవేళ కాకపోయి ఆయన ఏదో లగ్నం పడి రవి దానికి యోగకారకుడు కాబట్టి చిన్నప్పటి నుంచే ఫాదర్ వీళ్ళని దగ్గర తీసుకోరు. ఒకవేళ చిన్నప్పటి నుంచి వీళ్ళు బాగున్న ఫాదర్ తో రిలేషన్ బాగుంటే ఫాదర్ ఉండరు, ఎర్లీ ఏజ్ లో చనిపోతారు.
ఎర్లీ ఏజ్ లో చనిపోతారు. సో ఒంటరి పక్షిగా వీళ్ళు ఎదగాల్సి వస్తుంది. ఇంకా వీళ్ళకి బాధ్యతలు ఉంటే ఆ బాధ్యతలన్నీ వీళ్ళు నెత్తినేసి తిప్పవలసిన బాధ్యత కూడా ఉంటుంది. వీళ్ళే నెరవేర్చాలి నెరవేర్చాలి కంపల్సరీగా. ఇలాంటి పరిస్థితులు వీళ్ళకి రేవతి నక్షత్రం వాళ్ళకి. వీళ్ళకి ఎప్పుడు బాగుంటుంది అంటే జీవిత భాగస్వామి వచ్చాక. అప్పుడు మరి ఎప్పుడు పెళ్లి చేసుకోవడం కరెక్ట్? వీళ్ళు శుక్ర మహాదశలోనే అవుతుంది. శుక్రుడిలోని ఒక వివాహం అనేది ఒక బ్రహ్మాండంగా చేసుకోవాలంటే శుక్ర మహాదశలో జరుగుతుంది. శుక్రుడు శని అంతర్దశ వచ్చినప్పుడు, బుధుడు అంతర్దశ వచ్చినప్పుడు, లేకపోతే గురువు అంతర్దశ వచ్చినప్పుడు వీళ్ళకి వివాహం అవుతుంది. ఈ దశలో వివాహం అయినప్పుడు జీవిత భాగస్వామి చాలా ఇంపార్టెంట్ వీళ్ళకి. వీళ్ళకి ఒక గైడ్ ఉండి, అమ్మాయి అయినా అబ్బాయికైనా వాళ్ళు హెల్ప్ చేస్తారు ఏ విషయంలో అయినా. ఇలా కాదు ఇలా చేద్దాం, ఇలా కాదు ఇలా చేద్దాం అనేసి. లేకపోతే ఏంటంటే వీళ్ళు బోల మనుషులు, బోలతత్వం ఉంటుంది, కొంచెం భయం కూడా ఉంటుంది, బయటికి కనబడే భయం. ఆ బయటికి కనబడే భయాన్ని కొట్టేసి మాట్లాడుతుంటారు. ఆ కుజుడు యోగకారకుడు అయితే వాళ్ళకి. సో ఆ భయాన్ని వాళ్ళు చూపించకూడదని టపటప కొట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు, తిట్టేసి వెళ్ళిపోతుంటారు. కానీ ఎందుకంటే అది భయంతో వస్తుంది. మామూలుగా అయితే అసలు సహజంగా భయం ఎక్కువ ఉన్న వాళ్ళు ఏంటంటే అసలు మాట్లాడరు. నాకు వద్దండి, నాకు ఈ విషయాలు, ఈ గొడవలకి దూరం. జనరల్గా మీనరాశి వాళ్ళు గొడవలకి దూరంగానే ఉంటారు. అక్కడ గొడవ జరుగుతుందంటే మాకు అక్కర్లేదని చెప్పి పక్కకి వెళ్ళిపోతారు. అది వీళ్ళ తత్వం. ఆ నక్షత్రం వాళ్ళకి అదే తత్వం ఉంటుంది. ఈ తత్వం ఉండ కారణం ఏంటంటే వీళ్ళకి ఏ విషయమైనా సరే, ఆ రేవతి నక్షత్రం అంటే రేవతి అమ్మవారు ఏంటంటే ఆవిడ పితృదేవతను దారి చూపించే మార్గాన్ని చూపిస్తుంది తప్ప ఆవిడ ఎప్పుడు ఎవరితోటి పోట్లాడతాం. సో ఆ లక్షణం వీళ్ళకి ఆ నక్షత్రం వాళ్ళకి ఉంటుంది, అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా. దీనివల్ల వీళ్ళకి ఆ పోట్లాడతనం అనేది ఉండకపోవడం, కొంచెం లగ్నానికి కొంచెం అగ్రెసివ్ గా రాహు గానీ కుజుడు గానీ ఉంటే రఫ్ అండ్ టఫ్ గా మాట్లాడతారు. ఇష్టం వచ్చేట్టు అసలు నోట్లోంచి మాట లాగవాళ్ళు. వాళ్ళ తిట్లు మనం భరించలేం కూడా, అంతగట్టి తిడతారు. అమ్మాయిలు అబ్బాయిలు అంతే, వాళ్ళు తిట్టారంటే ఇంకా అంతే. అసలు ఇంత బ్రహ్మాండంగా ఉంటారని చెప్పారు, ఇప్పుడు ఏంటి వాళ్ళు తిడుతున్నారంటే నిజంగా వాళ్ళకి చూసుకోవాలి జాతకంలో. కుజుడు మేజర్ రోల్ ని ప్లే చేస్తారు. కుజుడు రాహు ఇద్దరు బాగా మంచి మేజర్ రోల్ చేసి అసలు నోట్లోంచి మాటలు అసలు ఆగనే ఆగవాలి. తిడుతుంటే అసలు పంచలు వేసినా అసలు మనం ఆపుకోలేము అనమాట. అలాంటిగా నవ్వించడం కానీ అలా తిట్టడం కానీ చేస్తారు. నవ్వుతూ తిడుతుంటారు. అంటే వీళ్ళ గురువు గారు యోగించారంటే ఇంక అంతే, నవ్వుతూ తిట్టేస్తుంటది. వాళ్ళు తిడుతున్నారా పొగుడుతారా మనకు అర్థం కాదు, అలా మాట్లాడేస్తారు. కామెడీగా తిట్టేయడం అనమాట, బ్రహ్మాండంగా. ఇవన్నీ జరుగుతాయి. ఏంటంటే జాతకంలో యోగాలు ఉంటాయి, లేకపోతే నార్మల్ లైఫ్ ఉంటుంది. శుక్రుడు దశ, రవి దశ, చంద్రమహాదశ వీళ్ళకి బాగుంటుంది. వీళ్ళకి రావాలి, బాగుండాలి. అవి కొన క్షీణచంద్రుడు జాతకం అంటే పౌర్ణమి తర్వాత పుట్టిన వాళ్ళు ఉంటే చంద్రమహాదశలో యోగించదు. జనరల్ చదవండి, మాది ఏమిటండి మా జాతకం ఏంటండి అని అడుగుతూనే ఉంటారు కదా. రీజన్ ఏంటంటే నక్షత్రాలకి బలంగా లగ్నాలు పడకపోతాయి. అదే ఇన్ని పెద్ద పెద్ద దశలు యోగించని పరిస్థితుల్లో మరి మీరు అన్నట్టుగా ఇందాక 50 ఏళ్ళు రాందే సెటిల్మెంట్ లేదు, చాలా ఇబ్బంది. సో చంద్రమహాదశ తర్వాత కుజమహాదశ తర్వాత వచ్చే రాహుమహాదశ వీళ్ళకి యోగిస్తారు. అబ్బా బాబోయ్, ఎప్పుడు రావాలి రాహుమహాదశ? రైట్. సో కొంచెం ఓపిక వహించాలి, జాగ్రత్తగా ఎలాగైనా ఉండాలి. అయితే ఆరాధన విషయం చెప్పండి మేడం. ఖచ్చితంగా వీళ్ళు అమ్మవారి ఆరాధన, అమ్మవారి ఆరాధన. మీనరాశి అంటేనే అమ్మవారి ఆరాధన చేయాలి. ఎందుకంటే రేవతి నక్షత్రం, ఉత్తరాభాద్ర నక్షత్రం, శని భగవాన్ నక్షత్రము, వీళ్ళంతా ఏంటంటే కృష్ణుడిని అమ్మవారిని ఎక్కువ ఆరాధిస్తుంటే పనులు అవుతుంటాయి. సో వీళ్ళకి కంపల్సరీగా ఏంటంటే అమ్మవారి ఆరాధన చేయడం. తర్వాత క్షుద్ర దేవతలతో జోలికి వెళ్ళకూడదు. వీళ్ళు సాత్వికమైన గుణాలతో సాత్వికమైన దేవతల్ని ఆరాధించాలి. సో లక్ష్మి, దుర్గా, తర్వాత వెంకటేశ్వర స్వామి, పద్మావతి అమ్మవారు, లక్ష్మీనారాయణలు, లక్ష్మీ నరసింహలు, ఇలా జంటగా ఉన్న వాళ్ళు ఆరాధించడం వల్ల వీళ్ళకి జీవిత భాగస్వామి అన్ని అనుకూలంగా వచ్చే వాళ్ళ అవకాశం ఉంది. అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా జీవిత భాగస్వామి అనుకూలంగా రావాలంటే దంపతుల ఆరాధన అంటే శివపార్వతులు గాని, లక్ష్మీనారాయణలు గాని, లక్ష్మీ నరసింహలు గాని ఇలా పూజించారు. వీళ్ళు స్త్రీ శక్తి ఖచ్చితంగా ఉండాలి. అలా చేస్తే బ్రహ్మాండంగా వీళ్ళకి కొంచెంలో కొంచెం మేలు. అద్భుతం అండి, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ నక్షత్రమే కాదు, ఎంటైర్ గా అన్ని 27 నక్షత్రాలు కూడా వాళ్ళ మహర్దశలు ఎలా మొదలవుతాయి. డెఫినెట్ గా ఈ సిరీస్ ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇప్పుడే ఏజ్ లో ఉన్నారు పిల్లలు, ఎప్పుడు వీళ్ళకి వివాహం చేయడం కరెక్ట్. ఇప్పుడు వివాహ వ్యవస్థలో మనం చూస్తున్న ఇన్ని వివాహ వ్యవస్థ ఎంత ఒడిదుడుకులను ఎదుర్కొంటుంది, ఎన్ని డివోర్స్ కేసెస్ చాలా కామన్ గా తీసేసుకుంటున్నారు. అది కరెక్ట్ కాదు. ఒకసారి బంధం ఏర్పడింది అంటే ఆ బంధం చాలా చాలా వారి జీవితాలన్నీ కూడా, ప్రతి ఒక్కరి జీవితం కూడా చాలా సాఫీగా వెళ్ళాలన్న ఉద్దేశంతో అడగడం జరిగింది. చాలా వివరంగా అన్ని నక్షత్రాల గురించి తెలియజేసినందుకు మరీ కృతజ్ఞతల్ని తెలియజేస్తూ మీకు నమస్కారం అండి. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః.